నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే వీధిలో ఉండే ఇద్దరు యువకులు ఓ యువతిని దారుణంగా హింసించారు. పెళ్లి చేసుకోవాలని ఒకరు, ప్రేమించాలని మరొకరు వేధించారు. తాము చెప్పినట్లుగా వినకపోతే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫోటోలను పెడతామని బెదిరించారు. దీంతో ప్రేమోన్మాదుల వేధింపులు తాళలేక చివరకు ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా మాడ్గుపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కళ్యాణి పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా ఆమె ఇంటి దగ్గరే ఉంటోంది. ఒకే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులు స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఒకే ఊరు వారు కావడంతో ఆరూరి శివ, కొమ్మబోయిన మధులతో కళ్యాణికి పరిచయం ఉంది. అయితే శివ, మధులు ఇద్దరు కళ్యాణినే ఇష్టపడుతున్నారు. వీరిద్దరూ కొన్ని రోజుల కిందట కళ్యాణి ఫోన్ నంబర్‌ను తెలుసుకొని ఆమెకు తరచూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఒకే ఊరు కావడంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని తనను ప్రేమించాలని శివ, తనను పెళ్లి చేసుకోవాలని మధులు అడుగుతున్నారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లి విషయాన్ని కళ్యాణి నిరాకరించింది. వారితో మాట్లాడడం మానేసింది. దీంతో శివ, మధులిద్దరూ వాట్సాప్‌లో ఆమె డీపీగా పెట్టుకున్న ఫోటోలను తీసుకొని వాటిని తమ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌గా పెట్టుకుంటామని బెదిరించారు. చెప్పినట్లు వినాలంటూ పదే పదే టార్చర్ పెట్టడంతో ఇద్దరు యువకులు వేధింపులు తాళలేక కళ్యాణి ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు కళ్యాణి మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత నల్గొండలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కళ్యాణి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తన ఆత్మహత్యకు కారకులు శివ, మధులేనని కళ్యాణి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులు శివ, మధులు పరారీలో ఉన్నారని పోలీసులు అన్నారు.